ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్తారా? మంచిది. పాట పాడుకొని దేవుని నామాన్ని స్తుతించుకుందామండి. కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా, రాజవంశములో యాజకత్వము చేసేదను, రాజవంశములో యాజకత్వము చేసేదను. కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపజేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా నీలో నిలచి ఆత్మఫలములు ఫలించుట కొరకు, నీలో నిలచి ఆత్మఫలములు ఫలించుట కొరకు నాపై నిండుగా ఆత్మవశము కుమ్మరించు. కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపజేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు, ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు నీ కృప నన్ను వీడక శాశ్వత కృపగా మారెను, నీ కృప నన్ను వీడక శాశ్వత కృపగా మారెను. కృపామయుడా నీలో పాడదామా అందరం కలిసి? నీలోనా నివసింపజేసి నందునా ఇదిగో
స్తుతుల సింహాసనం కృపామయుడా. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా హల్లెలూయా. మంచిదండి, మరొక పాట పాడుకొని దేవుని నామాన్ని స్తుతించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. యేసయ్యా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంత నీ నామము గణనీయము, విశ్వమంత నీ నామము గణనీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంత నీ నామము గణనీయము, విశ్వమంత నీ నామము గణనీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, నీవు కనిపించని రోజునా ఒక క్షణమొక యుగముగా మారేనే, నీవు కనిపించని రోజునా ఒక క్షణమొక యుగముగా మారేనే, నీవు నడిపించని రోజునా యుగ యుగాలు తలపు మది నిండేనే, నీవు కనిపించని రోజునా యుగ యుగాలు తలపు మది నిండేనే, యుగ యుగాలు తలపు మది నిండేనే. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంత నీ నామము గణనీయము, విశ్వమంత నీ నామము గణనీయము. నీవు మాట్లాడని రోజునా నా కనులకు నీ దూర కరువాయేనే, నీవు మాట్లాడని రోజునా నా కనులకు నీ దూర కరువాయేనే, నీవు పెదవి విప్పిన రోజునా నీ సన్నిధి పాచిక బయలాయేనే, నీవు పెదవి విప్పిన రోజునా నీ సన్నిధి పాచిక బయలాయేనే, నీ సన్నిధి పాచిక బయలాయేనే. యేసయ్యా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంత నీ నామము గణనీయము, విశ్వమంత నీ నామము గణనీయము.
గణనీయము. నీవు వారునిగా విచేయువేళ నా తలపుల పంట పండునే. నీవు వారునిగా విచేయువేళ నా తలపుల పంట పండునే. వధువైనా నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలు కొందువనే. యుగ యుగాలు నన్నేలు కొందువనే. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. విశ్వమంత నీ నామము గణనీయము. విశ్వమంత నీ నామము గణనీయము. విశ్వమంత నీ నామము గణనీయము. విశ్వమంత నీ నామము గణనీయము. హల్లెలూయా, హల్లెలూయా. మంచిదండి. మరొక పాట వెంకటమ్మ గారు ఒక పాట పాడతారు. మావరం మనోవరం విజయ స్వామి శరణం. మావరం మనోవరం విజయ స్వామి శరణం. యేసయ్యా దేవుడని స్వరమేతి పాడిన. యేసయ్యా దేవుడని స్వరమేతి పాడిన. పాడిన స్వరము ధన్యమో పడని స్వరము దండగా. పాడిన స్వరము ధన్యమో పడని వారు దండగా. మావరం మనోవరం విజయ స్వామి శరణం. మావరం మనోవరం విజయ స్వామి శరణం. యేసయ్యా దేవుడని చెవులుండి వినగా. యేసయ్యా దేవుడని చెవులుండి వినగా. వినిన వారు ధన్యులు వినని వారు దండగా. వినిన వారు ధన్యులు వినని వారు దండగా. మావరం మనోవరం విజయ స్వామి శరణం. మావరం మనోవరం విజయ స్వామి శరణం. యేసయ్యా దేవుడని కనులుండి చూడగా. యేసయ్యా దేవుడని కనులుండి చూడగా. చూసిన వారు ధన్యులు చూడని వారు దండగా. చూసిన వారు ధన్యులు చూడని వారు దండగా. మావరం మనోవరం విజయ స్వామి శరణం. మావరం మనోవరం విజయ స్వామి శరణం. యేసయ్యా దేవుడని ఆరాధన చేయగా. యేసయ్యా దేవుడని ఆరాధన చేయగా. చేసిన వారు ధన్యులు చేయని వారు దండగా. చేసిన వారు ధన్యులు చేయని వారు దండగా. మావరం మనోవరం విజయ స్వామి శరణం. మావరం మనోవరం విజయ స్వామి శరణం. యేసయ్యా దేవుడని చప్పట్లు కొట్టగా. యేసయ్యా దేవుడని చప్పట్లు కొట్టగా. కొట్టిన సేదలు ధన్యమో కొట్టని సేదలు దండగా. కొట్టిన వారు ధన్యులు కొట్టని వారు దండగా. మావరం మనోవరం విజయ స్వామి శరణం. మావరం మనోవరం విజయ స్వామి శరణం.
ఎకని కాలు దండగా ఎకిన వారు ధన్యులు ఎకని వారు దండగా మా వరం మనోవరం యేసయ్య స్వామి శరణం మా వరం మనోవరం యేసయ్య స్వామి శరణం. హల్లెలూయా. పరిశుద్ధానికి వందనాలు, ఆశ్చర్యకరుడానికి స్తోత్రం, ఆలోచనకర్తానికి స్తోత్రం, బలవంతుడకు దేవానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభా. ఊహించలేనయ్యా నీ మేలులన్నీ, తలంచలేదయ్యా ఈ గొప్ప కార్యములు. తండ్రి నీకు స్తోత్రాలు. పాడకుండా ఉండలేనయ్యా, ఇదిగో నిన్ను పొగడకుండా బ్రతకలేను తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభా. పరిశుద్ధానికి స్తోత్రం, మంచి దేవానికి స్తోత్రం, మంచి కాపరి నీకు. అందరం కలిసి చెప్దామా? అందరం కలిసి చెప్దామా? స్తోత్రమయ్యా. ఇదిగో స్వరం ఎత్తి చెప్దాం. ఇదిగో స్తోత్రం ఎత్తి చెప్దాం. స్తోత్రం, స్తోత్రం. అందరం చెప్దామా? అందరం చెప్దామా? అందరం చెప్దామా? అందరం చెప్దామా? అందరం చెప్దాం. స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధుడానికి స్తోత్రం, ఆశ్చర్యకరుడానికి స్తోత్రం, ఆలోచనకర్తానికి స్తోత్రం, అయానికి వందనాలు. స్తోత్రాలు ప్రభువా. స్తోత్రం. ఊహించలేనయ్యా ఈ మేలులన్నీ, తలంచలేదయ్యా ఈ గొప్ప కార్యములు. తండ్రి నీకు వందనాలయ్యా. అవునయ్యా, మేము పాడకుండా ఉండలేమయ్యా, నిన్ను పొగడకుండా బ్రతకలేము తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాము. అయ్యా నీకు వందనాలు. అందరం చెప్దామా? అందరము చెప్దామా? స్తోత్రమయ్యా. ఊహించలేదయ్యా ఈ మేలులన్నీ, తలంచలేదయ్యా ఈ గొప్ప కార్యములు. ఊహించలేదయ్యా. పాడదాం అందరు కలిసి. చెప్పలు ఆయన నామాన్ని కనపరుస్తామా? ఈ గొప్ప కార్యములు పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా బ్రతకలే. అందరూ పాడదామా? యేసయ్యా పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా బ్రతకలేనయ్యా. ఊహించలేదయ్యా నీ మేలులన్నీ, తలంచలేదయ్యా ఏ గొప్ప కార్యములు. తీసివేయబడినాను, త్రోసివేయబడినాను, అకస్మాత్తుగా గుంటలో పాడదాం అందరం కలిసి. ఆయన నామాన్ని స్తుతిద్దామా? తీసివేయబడినాను, త్రోసివేయబడినాను, అకస్మాత్తుగా గుంటలో నెట్టివేయబడినాను, అందరూ వదిలేసినా నీవు నన్ను పట్టుకున్నావు, దుఃఖము అవునయ్యా ముంచేసినా నీవు పైకి లేపావయ్యా, అందరూ అవునయ్యా. చెప్పలు కొడదామైన నామాన్ని కనపడదామా? నీవు నన్ను పట్టుకున్నావు, దుఃఖము ముంచేసినా నీవు పైకి లేపావయ్యా, పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా బ్రతకలేనయ్యా, యేసయ్యా. అవునా? అవునయ్యా. ఉండలేనయ్యా. అందరం పాడదామా? నిన్ను ఆయన నామాన్ని స్తుతిద్దామా? బ్రతకలేనయ్యా. ఊహించలేదయ్యా ఈ మేలులన్నీ, తలంచలేదయ్యా ఈ గొప్ప కార్యములు. ఊహించలేదయ్యా. ఈ మేలు చేతులు పైకెత్తి చెప్దామా? చేతులు పైకెత్తి చెప్దామా ఇదే మాట? దయా ఈ గొప్ప కార్యములు పాడకుండా ఉండలేనయ్యా, పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను
కార్యములు ఊహించలేదయ్యా ఈ మేలులన్నీయు, తలంచలేదయ్యా ఈ గొప్ప కార్యములు. పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా బ్రతకలేనయ్యా. యేసయ్యా పాడకుండా ఉండలేనయ్యా, గుండెలోతులో నుండి ఆరాధన చేద్దామా? పొగడకుండా ఆత్మపూర్ణులై ఊహించలేదయ్యా ఈ మేలులన్నీయు, తలంచలేదయ్యా ఈ గొప్ప కార్యములు. మరోసారి ఊహించలేదయ్యా ఈ మేలులన్నీయు, అవునయ్యా తండ్రి నీకు స్తోత్రమయ్యా, తలంచలేదయ్యా అయ్యా నీకు స్తోత్రం. గొప్ప కార్యములు. పాడకుండా ఉండలేనయ్యా, పాడకుండా ఉండలేనయ్యా. నిన్ను పొగడకుండా అవునయ్యా. బ్రతకలేనయ్యా. యేసయ్యా యేసయ్యా పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా బ్రతకలేనయ్యా. ఊహించలేదయ్యా ఈ మేలులన్నీయు, దేవుని యొక్క మహిమ. తలంచలేదయ్యా ఇదిగో దేవుని యొక్క మహిమ. గొప్ప కార్యములు. ఇదిగో యేసయ్యా నీకు స్తోత్రం. ఊహించలేదయ్యా అయ్యా నీకు ఈ స్తోత్రం. మేలులన్నీయు, తండ్రి నీకు వందనాలు. తలంచలేదయ్యా గొప్ప దేవా నీకు స్తోత్రం. ఈ గొప్ప కార్యములు. ఊహించలేదయ్యా ఈ మేలులన్నీయు, తలంచలేదయ్యా ఈ గొప్ప కార్యములు. తండ్రి నీకు వందనాలు. మహాపరిశుద్ధమైన మా తండ్రి, చక్కటి ఆరాధనలకు నాయన మీరు నడిపించినందుకు నీకు స్తోత్రమయ్యా. మేము అందరం కలిసి కొద్ది నిమిషాలైనా నీ సన్నిధిలో అయ్యా ఇదిగోనైనా హృదయపూర్వకముగా హృదయాంతరంగముల నుండి అయ్యా ఇటు సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం, ఇటు కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ కొద్ది స్తుతి ఆరాధన యావత్తు మీ బంగారు పాదములకి సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందామండి. స్తోత్రం. కూడి వచ్చినటువంటి అక్క వాళ్ళకి, అమ్మ వాళ్ళకి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చిన్నగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా తండ్రి నీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని స్థిరపరచండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదవండి. 2-3 వచనాలు. ఆస్తి గలవాడు కాపురముండెను, అతడు బహు భాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలు ఉండెను. అతడు కర్మేలులో గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబిగయేలు. ఈ స్త్రీ
సుబుద్ధి గలదై రూపవసి అయి యుండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును. చాలు, నా వైపు చూడండి దయచేసి. దావీదు సౌలు తరిమినప్పుడు అభిషక్తుని నేను ఎందుకు చంపాలి అని రాజుగా ఉన్నటువంటి సౌలుని నేను చంపొద్దు, ఆయన తరిమిన కూడా నేను పారిపోదామని చెప్పేసి ఈ యొక్క కర్మేలు ప్రాంతానికి రావడం జరుగుతుంది. ఎందుకు చంపలేదు ఆ దావీదు గారు ఆ సౌలు గారిని అంటే గనక అభిషక్తుని ముట్టొద్దు, సేవకుణ్ణి ముట్టొద్దు, రాజుగారిని ముట్టొద్దు. ఎందుకు ముట్టొద్దు అంటే గనక అతడు అభిషేకించబడినటువంటి వ్యక్తి. సో అతన్ని ముట్టొద్దని చెప్పేసి ఉంది. కర్మేలు ప్రాంతంలో వచ్చిన తర్వాత ఏం జరుగుతుందయ్యా అంటే గనక ఇక్కడ మనము చూస్తా ఉన్నాము, అబిగయలు అనే స్త్రీని మనం చూస్తా ఉన్నాము. తన యొక్క భర్త పేరు నాబాలుని చూస్తా ఉన్నాము. నాబాలు ఎటువంటి వాడంటే ఆ యొక్క ప్రాంతంలో బహుభాగ్యవంతుడిగా ఉన్నాడు. అయితే ప్రియమైన వాళ్ళ గమనించండి, ఈ నాబాలు ఒకానొక దినమున ఆ కర్మేలు ప్రాంతానికి వెళ్ళినప్పుడు అటు చూస్తున్నామంటే 3వ వచనంలో మనం చూస్తా ఉన్నాము. ఏమంటే అయితే చర్యను బట్టి చూడగా మోటువాడును దుర్మార్గుడనై యుండెననే మనము మాటలు చూస్తా ఉన్నాము. అయితే ప్రియమైన వాళ్ళారా, దావీదు గారి యొక్క గొర్రెలు, అదేవిధంగా నాబాలు గారి యొక్క అక్కడున్నటువంటి కాపరులు అక్కడికి వెళ్ళినప్పుడు నాబాలు ఏం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి గొర్రె బొచ్చు కత్తిరించడానికి వెళ్తాడు. ఎక్కడికి వెళ్తాడు? కాపరుల దగ్గరికి వెళ్తాడు. కాపరుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రోజులలో ఆ గొర్రె బొచ్చు కత్తిరించుకోవడం అంటే మహా పండగ. ఏంటి మహా పండగ? మనము ఏ విధంగా చెప్పుకుంటామంటే ఏం చెప్తా ఉంటాము, మనకు ధాన్యం వచ్చినప్పుడు ఏదో చెప్తా ఉంటాం కదా, కోతకాల పండుగలు చెప్తా ఉంటాం కదా. సో ఆ కోతకాలపు పండగలాగా ఆ రోజులలో గొర్రె బొచ్చు కత్తిరించడంలో అక్కడికి వెళ్ళటం జరుగుతుంది. జరిగిన తర్వాత అంటున్నటువంటి మాట ఏంటంటే, ఈ నాబాలు తనకు పేరు ఏమున్నదంటే మోటుగాడుగా ఉన్నది, తర్వాత దుర్మార్గుడిగా ఉన్నాడని ఇక్కడ మనము లేఖనాలు చూస్తా ఉన్నాము. అయితే ఒకనొక దినమున తన యొక్క గొర్రెల కాపరుల దగ్గరికి వెళ్ళినప్పుడు దావీదుకు తెలిసింది, అయ్యా నాబాలు గారు అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతంలో గొర్రె యొక్క బొచ్చు కత్తిరిస్తా ఉన్నాడు, వారు పండగ చేస్తున్నారు కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి వారు పండగ చేస్తే ఏం చేస్తారు? భోజనాలు చేస్తారా? ఖచ్చితంగా భోజనాలు చేస్తారు. ఆ భోజనాలను మీరు తీసుకురండి, నా తరపున మీరు మాట్లాడండి అని చెప్పడం జరుగుతుంది. అయితే ప్రియమైన వాళ్ళని గమనించండి, ఆ మాట చదవండి ఒకసారి. 8వ వచనంలో ఉంటుంది ఆ మాట. శుభదినమున మేము వచ్చితిమి కదా, పండగ రోజు మేము వచ్చితిమి కదా, నాబాలు దావీదు ఎవడు, యెషయి కుమారుడు ఎవడు, చాలు చూడండి ప్రేమైన వారరా, ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే తెలుసా, దావీదు ఎవడయ్యా, యెషయి ఎవడయ్యా, వీరు ఎందరో చాలా మంది మేము ఇక్కడ నుండి వాళ్ళని పంపించాము, చాలా మందిలో ఈ దావీదు ఎవరు, యెషయి కుమారుడు ఎవరు అని ఎవరిని అంటా ఉన్నారు? దావీదు గారి యొక్క గొర్రెల కాపరులతో అంటున్నటువంటి మాట. ఈ దావీదు ఎవరు, ఈ యెషయి కుమారులు ఎవరు నాకు తెలియదని చెప్పేస్తా ఉన్నారు. దావీదు గారు
ఎందుకు అక్కడికి వెళ్ళాడు అంటే గనక అది అడవి ప్రాంతం కాబట్టి, వీరు పండగ చేస్తున్నారు కాబట్టి, వీరు భోజనము తీసుకొస్తే మనం తింటాము, అందరం కలిసి తింటాము కాబట్టి ఆ భోజనం గురించి అంటున్నటువంటి మాట. అయ్యా ఇదిగో మీరు పండగ చేస్తున్నారు కదా, ఇన్ని రోజులు మీ కాపురోల దగ్గర మేము కూడా కాపలిగా ఉన్నాము, అయితే మాకు కొంచెము భోజనము పెట్టండి అయ్యా అంటే గనక, అయ్యా అని అక్కడ అంటా ఉన్నాడు. అయితే ఈ నాబాలు అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? దావీదు ఎవడు, యేషయ్య ఎవడు అని అంటా ఉన్నాడు ప్రేమిని వాళ్ళరా. అయితే ఆ మాటతోటి ఏమైందో తెలుసా? దావీదు గారికి కోపం వచ్చింది. చూడండి, దానికంటే ముందుగా యుద్ధం జరిగింది. ఎవరితో? గొల్యాతుతో జరిగింది. యుద్ధంలో జరిగిన తర్వాత విజయము దావీదు జరిగింది. అయిన తర్వాత ఇక్కడ ఒక సంఘటన జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే, ఈ నాబాలు దావీదు గారిని తక్కువ అంచనా వేస్తా ఉన్నాడు. అయితే ఇవన్నీ జరిగిన తర్వాత అబిగయల్ అనే తన యొక్క భార్య చేస్తున్నటువంటి పని ఏంటో తెలుసా? హూటాహూటిగా వెళ్ళి బయలుదేరిండు. ఎవరు? దావీదు గారు 400 మందిని తీసుకొని ఈ నాబాల దగ్గరికి వెళ్ళి తన మొత్తం సర్వస్వాన్ని అందరినీ చంపేద్దామని ప్రయత్నం కలిగి ఉన్నాడు. అయితే అక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే 18వ వచనం చదవండి ఒకసారి. ఇప్పుడు అందుకు అబిగయలు ఏమీ చెప్పక చాలండి. ఇక్కడ మాట చూస్తే గనక, అందుకు అబిగయలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను 200 ద్రాక్ష రసపు తిత్తులను తీసుకెళ్లడం జరిగింది. అయితే ఈ మాట తెలిసింది అబిగయలు చేసినటువంటి పని ఏంటో తెలుసా? ఈ నాబాలుకు చెప్పకుండా ఈమె వెళ్ళి ఏం చేసిందంటే గనక 23వ వచనంలో మనం చూస్తా ఉన్నాము. ఏమని చూడండి ఒకసారి. 23వ వచనంలో అబిగయలు దావీదును కనుగొని గార్ధవముల మీద నుండి త్వరగా దిగి దావీదుకు నమస్కారము చేసి అతని పాదములను పట్టుకొని ఇట్లా నేను. అయితే చూడండి, అయితే ఈ యొక్క దావీదు గారిని ప్రేమైన వాళ్ళరా, ఆ అబిగయలు చేసినటువంటి ఒక మంచి జ్ఞానవంతురాలుగా అబిగయలు ఉంది. ఎందుకో తెలుసా? దావీదు గారికి ఒక్కసారి కనబడితే నాదాబు చచ్చిపోతాడు కాబట్టి ఈ యొక్క భర్తకు తెలవకుండా ఈ జ్ఞానవంతురాలైనటువంటి స్త్రీ అనగా ఈ అబిగయలు చేసినటువంటి పని ఏంటో తెలుసా? అయ్యో నా భర్తని నా సర్వస్వాన్ని అందరినీ చంపేస్తాడని చెప్పేసి అక్కడికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి ప్రార్థన అయ్యా నన్ను ఒకసారి మన్నించండి, జ్ఞాపకం చేసుకోండి అని ఇక్కడ మనం లేఖనాలలో చూస్తూ ఉన్నాము. ఈ అన్నిటిని బట్టి నేను ఒకటే మాట చెప్తా ఉన్నాను. ఏమని మాట అంటే తెలుసా? అబిగయలు తన కుటుంబాన్ని రక్షించుకుంది. ఏంటండి? అబిగయలు తన కుటుంబాన్ని రక్షించుకుంది. జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టుకుంటుంది. సామెతల గ్రంథంలో చాలా సామెతలలో మనం 31వ అధ్యాయంలో మొత్తం చూస్తూ ఉన్నాము. అది మనకందరికీ ఎరుగు. అయితే ప్రేమైన వాళ్ళని గమనించండి, ఆపద వచ్చినప్పుడు నీ భర్తని నువ్వే కాపాడుకోవాలి. ఆపద వచ్చినప్పుడు నీ పిల్లలని నువ్వే కాపాడుకోవాలి. ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? చివరి వచనం చదివి నేను ప్రార్థనలోకి వెళ్ళిదాం. 33వ వచనం చదవండి ఒకసారి. 33 ఆపినందుకై నువ్వు చూపిన బుద్ధి విషయమై ఏంటండి? ఆశీర్వాదము కలుగును గాక. ఈరోజు నువ్వు గనక ప్రాధేయపడకపోతే, ఈరోజు నా దగ్గరికి రాకపోతే సర్వస్వాన్ని అందరినీ కూడా చంపేసేవాన్ని అని ఇక్కడ చూస్తూ ఉన్నాము. లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అయితే మనము దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే తెలుసా? అబిగయలు లాగా మంచి సుబుద్ధి కలిగి ప్రవర్తించే వారిమిగా ఉండాలి.
అందుకనే ఇక్కడ ఫస్ట్ మాటలు అన్నాడు, ఏమని అన్నాడు? ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపవతి అయి ఉన్నదని మనం లేఖనాలలో చూస్తూ ఉన్నాము. ఈ రోజులలో చూడండి, నీవు ఒక స్త్రీగా అనగా ఒక భార్యగా భర్తని నువ్వు ఖచ్చితంగా ప్రార్థన పూర్వకంగా నువ్వు ప్రార్థన చేసి 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 నీ కుటుంబాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది. మన కుటుంబాలను రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. మన సంఘాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. మన బండపాలెం ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఏ విధంగా ఉండాలి మరి తెలుసా? తెలివి కలిగి ఉండాలి, జ్ఞానవంతురాలుగా ఉండాలి, సుబుద్ధి కలిగి ఉండాలి. చూడండి, ఒకవేళ గనక ఈ అబిగయలు వెళ్ళకపోతే గనక అక్కడున్నటువంటి సర్వస్వాన్ని ఆ దావీదు గారు అందరినీ నిర్మూలం చేస్తుండే. శత్రు శేషం కూడా ఉండకపోయేది. కానీ ఎప్పుడైతే జ్ఞానం కలిగి ప్రవర్తించిందో, ఎప్పుడు తెలివి కలిగి ప్రవర్తించిందో తన యొక్క కుటుంబాన్ని కాపాడినట్లుగా మనం లేఖనాలలో చూస్తూ ఉన్నాము. అందుకే నేను అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత ప్రయాసపడ్డదుగా అర్థమవుతుందా? అక్కడికి వెళ్ళి, అయ్యా నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, నా భర్తను ఏమనుకోకండి. ఇక్కడ మనం చూస్తాం, లేఖనాలలో చూస్తూ ఉన్నాము. చాలా చక్కగా ఏమని చేస్తూ ఉన్నదంటే, అబిగయలు దావీదును కనుగొని గార్దోముల మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదాలని పట్టుకొని ఇట్లా నేను అతని పాదాలను పట్టుకుంది. ఒక మాట చెప్పనా? ఆయన పాదాలని పట్టుకున్నది కాబట్టి తన కుటుంబము రక్షించబడింది. అవునంటారా కాదంటారా? ఆమె ఎంత వేదనతోటి ఆ కాళ్ళు పట్టుకున్నది అర్థమవుతుందా? ఇప్పుడు నేను అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? నీవు ఆ విధంగా దేవుని యొక్క పాదాలని పట్టుకోవాలి. ఏ విధంగా? సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా ఇదిగో నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా, నా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా, నా బండపాలెం ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా, నగరికల్ ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా అని ఆయన పాదాల చెంత గనక మనం ఉండి నిజముగా మొర్రపెట్టు వారికి ఆయన సమీపంగా ఉన్నాడు. ఈ రోజులలో మనం ప్రార్థన చేస్తున్నాం, కానీ ఎటుపోతున్నాయి మన ప్రార్థనలు? ప్రార్థన చేస్తున్నాముగా, మన ఆ ప్రార్థనలు ఎటుపోతున్నాయి? అందుకే అంటాడు కదా, నిజముగా మొర్ర పెట్టే వారికి నేను సమీపముగా ఉన్నాను. ఇప్పుడు ప్రార్థన జరుగుతుంది. అయితే మీరు ఏ విధంగా ప్రార్థన చేస్తారో తెలుసా? నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను కదా, కొడుకు ఆపదలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రార్థన చేస్తారు? అయ్యా నా కొడుకుని బతికించయ్యా అని అంటామా? యాక్సిడెంట్ అయ్యి చావు బతుకులలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రార్థన చేస్తాము? అయ్యా ఆయనని నా కొడుకుని బతికించండి అయ్యా, నీకు దండం పెడతానని ప్రార్థన చేస్తామా? ఏమని ప్రార్థన చేస్తాం? అమ్మా ఏమని ప్రార్థన చేస్తాము చెప్పరా? అయ్యా నా కుమారుడయ్యా అక్కడ చనిపోయి ఉన్నాడయ్యా, ఇదిగో చావు బ్రతుకులలో ఉన్నాడయ్యా, ఇదిగో అయ్యా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోండి, నేను ఏమైనా తప్పులు చేస్తే నన్ను క్షమించండి, కానీ అయ్యా ఒక్కసారి నా కొడుకుని జ్ఞాపకం చేసుకోండి, అతన్ని ముట్టండి, స్వస్థపరచండి అని మనం ఎంతగా వేదనతోటి ప్రార్థన చేస్తాము. ఈ రోజులలో ప్రేమని వలన గమనించండి, నీ ప్రార్థన సంఘ క్షేమము జరగాలి. ఆ విధంగా నీ ఆ ప్రార్థన ఏ విధంగా ఉండాలి తెలుసా? నీ గుండె లోతులలో నుండి రావాలి. ఆ ప్రార్థన ఏ విధంగా తెలుసా? అయ్యా నీవు తప్ప ఇక్కడ బ్రతికించేవారు ఎవరు లేరయ్యా, నీవు తప్ప మా బండపాలెం ప్రాంతాన్ని రక్షించేవారు ఎవరు లేరయ్యా అని మనం ముర్ర పెట్టుకోవాలి, మనం ప్రాధేయపడాలి. ఏ విధంగా తెలుసా? ఏడవాలి. ఏడుచుడు తెలుసా ఎవరికి? ఎంతమందికి వచ్చి ఏడుచుడు ఎప్పుడన్నా? భర్త కొట్టినప్పుడు మాత్రం ఏడుచుడు తెలుసుగా కదా, భర్త కొట్టినప్పుడు మాత్రం ఏడుస్తాం, కానీ మన సంఘము అభివృద్ధి కావాలి, మన సంఘంలో నూతన ఆత్మలు కావాలి, మన సంఘంలో నూతన కుటుంబాలు రక్షించబడాలని మనం ఎంతగా దేవుని యొక్క పాదాలని మనము పట్టుకొని ప్రార్థన చేయాలి. ఒక్కసారి అర్థం చేసుకోండి ప్రేమిని వాళ్ళరా. ఒక్క ప్రార్థన ఒక్కొక్కటి బహుబలంగా ఉంటుంది. ఏదో నార్మల్గా ప్రార్థన చేస్తే కాదు, ఏ విధంగా ప్రార్థన చేయాలి?
భారభరితంగా మనం ప్రార్థన చేయాలి. ఎందుకు రక్షించడు? ఎందుకు రక్షించడు? మన భర్తలను ఎందుకు రక్షించడు? మన అన్నలని ఎందుకు రక్షించడు? మన తండ్రిని ఎందుకు రక్షించడు? ఖచ్చితంగా రక్షించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోవడము ఆయన చిత్తం కాదు. ఉన్నదల్లా మన దగ్గరే ఉన్నది. మీరు ఇప్పుడు ప్రార్థన చేయాలి. అబిగయలు దావీదు దగ్గర ఏ విధంగా అయితే సాష్టాంగ నమస్కారం చేసి ప్రార్థన చేసుకుంటూ ఆయనని ప్రాధేయపడిందో, ఆ విధంగా మనము దేవుని యొక్క సన్నిధానములో ఉండి మనము ప్రాధేయపడే వారిగా ఉండాలి, గోజాడే వారిగా ఉండాలి, కన్నీటి ప్రార్థన చేసే వారిగా ఉండాలి. ఒకవేళ ఆ విధంగా చేస్తే గనక నా దేవుడు ఖచ్చితంగా నూతన ఆత్మలని, నూతన కుటుంబాలని ఖచ్చితంగా ఆయన రక్షిస్తాడు, కాపాడుతాడు. అది మన చేతిలో ఉంది. ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో ఉందిరా? మన చేతిలో ఉంది. భారంగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన అందరం కూడా మోకరించుదాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం అందరం కలిసి. స్తోత్రాలు. కొద్ది నిమిషాలు. అబిగయలు జ్ఞానవంతురాలు, తన కుటుంబాన్ని కాపాడుకుంది, తన పిల్లలని కాపాడుకుంది, తన కుటుంబీకులని కాపాడుకుంది. ఈరోజు మనము కూడా జ్ఞానవంతులముగా, తెలివి కలిగినటువంటి వారముగా, ఇదిగో అనేక ఆత్మలు నశించిపోతుండగా మనం ఆయన కాలం పట్టుకుందామా? అబిగయలు దావీదు యొక్క కాళ్ళని పట్టుకున్నట్లుగా మనం కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కాళ్ళని పట్టుకుందాం. అయ్యా, అందరం కలిసి భారంగా ప్రార్థన చేద్దాం. అయ్యా నీకు స్తోత్రం, అయ్యా నీకు స్తోత్రము. అందరం కలిసి ప్రార్థన చేద్దామా? అందరం కలిసి ప్రార్థన చేద్దామా? ఆ విధంగా ప్రార్థన చేయటము ద్వారా, ఆ విధంగా కలుసుకోవటము ద్వారా అబిగయలు యొక్క కుటుంబము రక్షించబడింది. ఈరోజు నీ కుటుంబము రక్షించబడాలి అంటే గనక, నీ కుటుంబంలో ప్రతి సమస్య కొట్టివేయబడాలి అంటే గనక, మన సంఘములో నూతన ఆత్మలు, నూతన కుటుంబాలు రక్షించబడాలి అంటే గనక మనమందరం కలిసి నిజముగా మొర్ర పెడదాం, భారంగా ప్రార్థన చేద్దాం. ఎవ్వరు కూడా నార్మల్గా ప్రార్థించడానికి వీలేదు. అందరం భారంతో ప్రార్థన చేద్దాం. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా, పరిశుద్ధుడానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మా మంచి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. స్తోత్రం, 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 స్తోత్రం. అందరం చేద్దామా? అందరం ప్రార్థన చేద్దామా? స్తోత్రమయ్యా, పరిశుద్ధుడానికి వందనాలు, ఆశ్చర్యకరుడానికి స్తోత్రం, ఆలోచనకర్తానికి స్తోత్రం, బలవంతుడగు దేవానికి స్తోత్రం, నిత్యుడగు తండ్రి నీకు స్తోత్రమయ్యా. ఇదిగో అయానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభా. పరిశుద్ధుడానికి వందనాలు అయ్యా. నా కుటుంబాన్ని రక్షించండి యేసయ్యా, నా కుటుంబాన్ని కాపాడండి యేసయ్యా. అయానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభా. అయ్యా నా సంఘాన్ని కాపాడండి అయ్యా. నా సంఘంలో క్షేమాభివృద్ధి నొందాలయ్యా. నా సంఘంలో అయ్యా నూతన ఆత్మలు, నూతన కుటుంబాలను రక్షించబడాలి యేసయ్యా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అందరం చెప్దామా? అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను యేసయ్యా. అందరం చెప్దామా? స్తోత్రమయ్యా, స్తోత్రం. ఒకరు దయచేసి మన సంఘము గురించి, సంఘక్షేమము గురించి, మన బండపాలెం ప్రాంతము గురించి ఖచ్చితముగా ఆదివారము ప్రతి కుటుంబము నడిపించబడాలి. స్త్రీల కూడిక బహుబలంగా జరగాలి. ఉపవాస ప్రార్థనలు బహుబలంగా జరగాలని మనమందరం కలిసి కొద్ది నిమిషాలు మనమందరం కలిసి దయచేసి ప్రేరేపించబడిన వారు దయచేసి ఒక్కరు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను. అందరం కూడా ఏకీభవిద్దాం. ఒకరు ప్రార్థన చేస్తుండగా దయచేసి ఒకరు ప్రార్థన చేయండి. త్వరగా టైం లేదు కాబట్టి దయచేసి త్వరగా ఏకీభవిద్దాం, ప్రార్థన చేద్దాం. అయానికి స్తోత్రం అయ్యా, పరిశుద్ధుడానికి స్తోత్రం, ఆశ్చర్యకరుడానికి స్తోత్రం, ఆలోచనకర్తానికి స్తోత్రాలు. ఒకరు దయచేసి ప్రార్థన చేయండి.
అయా సంఘం ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోను ఆయన. అయా సంఘంలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో తండ్రి. అయా సంఘ సభ్యుల జ్ఞాపకం చేసుకుని అయినా నీకు వందనాలు తండ్రి. అయా సేవకులతో మాట్లాడిన అయినా నీకు వందనాలు ప్రభు. స్తోత్రమయ్యా. నీ ప్రేమ కనికరం గల దేవుడు నాయనా నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రం తండ్రి. అయా దయగల తండ్రి నీకు వందనాలు. అందరం కూడా ఏకీభవిద్దామా? పాటి వారం నా తండ్రి. అవునయ్యా. పాటిది నాయనా నీకు వందనాలు. రాని వాళ్ళం నా ప్రభా. అయా మట్టికి మన్నైపోయే వారం నా ప్రభా. అందరము నిజముగా మొర్ర పెడదాం. మా జీవితం ఆయన పాదాలను పట్టుకుందాం. వాళ్ళం నా ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలయ్యా. నాయనా నీకు వందనాలు. స్తోత్రం ప్రభా. మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకో నాయనా. బిడ్డల జ్ఞాపకం చేసుకో తండ్రి. అవునయ్యా. రచన లేని బిడ్డల రచన నడిపించయ్యా. యేసు నామములో నడిపించు నాయనా నీకు వందనాలు. స్తోత్రం. అయా నీ కృప నీ ప్రేమ కనికరించయ్యా నీకు వందనాలు తండ్రి. అయా నువ్వు కనికరించితే మేము బతుకుతాం నా ప్రభా. అయా నా తండ్రి నీ దయ లేని మేము బతకలేము నాయన. అయా నీ కన్నులు లేని మేము బతకలేము తండ్రి. నీకు ఈ లోకాసారంగా జీవిస్తానికి వీల్లేదు నాయన. ప్రతి ఒక్క కుటుంబాలను జ్ఞాపకం చేసుకో తండ్రి. అయా ప్రతి ఒక్క బిడ్డలను జ్ఞాపకం చేసుకో. జ్ఞాపకం చేసుకో తండ్రి. చిన్న బిడ్డలైనా జ్ఞాపకం చేసుకో. యమన బిడ్డల జ్ఞాపకం చేసుకో తండ్రి. నీకు వందనాలు. స్తోత్రం ప్రభా. సంఘ సభ్యుల జ్ఞాపకం చేసుకో ప్రభా. ఐక్యత ఉండే మనసు దయచేయనైనా. అయా ఐక్యత ఉండాలి సంఘం వల్ల. ప్రేమ కనికరం దయచేయి తండ్రి. నీకు వందనాలు. స్తోత్రం ప్రభా. అయా నైనా నీకు వందనాలు తండ్రి. ఏ మనసు పార్థాలు ఉన్నా తీసివేయినైనా. అయా నీకు వందనాలు. జ్ఞానం మంచి మనసు ఇయ్యనైనా ప్రతి ఒక్క బిడ్డకు నా తండ్రి. అయా ఐక్యతంగా ఉండాలన్న ప్రభా. అయా నైనా పడిపోయిన స్థితిలో ఉన్నారన్న ప్రభా. లేవనెత్తు తండ్రి. స్తోత్రం ప్రభా. స్తోత్రం తండ్రి. యేసయ్యా నీకు వందనాలు నాయనా. మా ప్రార్థన ఆలకించే దేవుడవయ్యా. అయ్యా నీకు వందనాలు తండ్రి. ఒక్కసారి నీ కనులు మా సంఘం మీద పెట్టు తండ్రి. అయ్యా మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకో తండ్రి. నీకు వందనాలు. స్తోత్రం ప్రభా. పరిశుద్ధమైన తండ్రి నీతిమంతుడా నీకు వందనాలు. స్తోత్రం ప్రభా. నాయనా నీకు వందనాలు తండ్రి. నీ దీవెనలు నీ ఆశీర్వాదాలతో నింపు నాయనా. నీ ఆత్మతో నింపు తండ్రి. నీ రక్తంతో నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడుగు తండ్రి. నీకు వందనాలు. స్తోత్రం ప్రభా. అయ్యా నీకు వందనాలు. స్తోత్రం ప్రభా. నాయనా ఈ సంఘం ఐక్యతంగా ఉండాలి ప్రభా. ఐక్యతంగా ఉండాలి నాయనా. ఏ గలిబిలి తొలగిపోవాలయ్యా. డిస్టర్బెన్స్ తొలగిపోవాలయ్యా. ఏక మనసును దయచేయండియ్యా. స్తోత్రం ప్రభా. అయ్యా నైనా వందనాలు. స్తోత్రం నాయనా. అయా బిడ్డల ఐక్యతంగా ఉండాలి ప్రభా. భర్తలను కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి. అయ్యా వారి కుటుంబాలతో నీ సన్నిధికి నడిపించయ్యా. స్తోత్రం ప్రభా. అయ్యా నీకు వందనాలు నాయనా. మా ప్రార్థన ఆలకిస్తామని నమ్ముతున్న తండ్రి. నీకు వందనాలు. ప్రతి ఒక్క బిడ్డకు పిరికితనం భయములు తీసివేయి తండ్రి. అయ్యా నీకు వందనాలు తండ్రి. ప్రార్థన ధూపం దయచేయనైనా ప్రతి ఒక్క బిడ్డకు. అయ్యా ప్రార్థన ధూపం అందరం కూడా ఏకీభవిద్దామా? ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు దయచేసి. నీకు వందనాలు. స్తోత్రం తండ్రి. అయా ఈ సంఘాన్ని బలపరుచు స్థిరపరచు నాయనా. యేసు నామములో నీకు వందనాలు ప్రభా. అయ్యా నీకు వందనాలు తండ్రి. ఈ సంఘం చుట్టూ నీ అగ్ని కంచేయి ప్రభా. నీకు వందనాలు. స్తోత్రం తండ్రి. ఈ గ్రామాన్ని జ్ఞాపకం చేసుకో. ఎవరి బిడ్డల జ్ఞాపకం చేసుకో తండ్రి. అయ్యా నీకు వందనాలు ప్రభా. భయముతో వణుకుతో నాయనా వారు ప్రార్థించే మనసు దయచేయి నాయనా. అందరూ రావాలయ్యా మందిరానికి. నీ మందిరానికి రావాలయ్యా. ఇదిగో ఆదివారం రావాలయ్యా. ఏ ఒక్కరు మిస్ అవ్వద్దు యేసయ్యా. ఏ ఒక్క బిడ్డ రావాలయ్యా. నీకు వందనాలు ప్రభా. ఈ లోకాసరంగా జీవిస్తానికి వీల్లేదు నాయనా. నీకు వందనాలు. స్తోత్రం ప్రభా. లోకం శాస్త్రం కాదయ్యా. అయ్యా నువ్వు కావాలని రాజ్యం కావాలి తండ్రి. అవునయ్యా. కృప కావాలని సన్నిధి కావాలయ్యా. నీకు స్తోత్రం ప్రభా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో తండ్రి. నీకు వందనాలు. స్తోత్రం ప్రభా. అయ్యా నాయన ఈ సంఘాన్ని నీ చేతులకు అప్పగించుతున్న తండ్రి. నీకు వందనాలు. స్తోత్రం. బిడ్డ ప్రేమ కలిగి ఉండాలయ్యా. ఐక్యత మనిషి నాయన. మనిషి పార్థాలు తీసివే తండ్రి. నీకు వందనాలు. అక్కడ తెలుసుకునే పాదాలను పట్టుకుంటున్నామే. పాదాలు పట్టుకుంటున్నాయా. అయ్యా గోజాడుతా ఉన్నామయ్యా. చేసుకో తండ్రి. తుడిచే దేవుడు అయ్యా. నీకు వందనాలు. స్తోత్రం ప్రభా. నీ కృపను ప్రేమ కనికరించయ్యా. ఒక్కసారి దయచేయి నాయనా. నీ దయగల హస్తంతో మమ్మల్ని ముట్టి స్వస్థపరచు నాయనా. నీకు వందనాలు. స్తోత్రం ప్రభా. బలహీనమున్న బిడ్డల జ్ఞాపకం చేసుకో
తండ్రి అనారోగ్యంతో నిన్న బిడ్డల జ్ఞాపకం చేసుకొని అయినా అవునయ్యా. స్తోత్రం ప్రభా. అందరం కూడా ఏకీభవిద్దామా? అయా రోగాలతో నశించిపోయే బిడ్డల జ్ఞాపకం చేసుకో తండ్రి, నీ కొందనాలు అవునయ్యా. ప్రభా. నైనా నీ కొందనాలు నైనా మందిరాలను జ్ఞాపకం చేసుకో, సేవకులను జ్ఞాపకం చేసుకో తండ్రి. ఒకసారి అయా, జ్ఞాపకం చేసుకోండి భయంకరమైన ప్రభువా. దినాలు ప్రభా. నూతన కుటుంబాలు రక్షించబడాలయ్యా, తప్పించు తండ్రి. నూతన ఆత్మలు రక్షించబడాలయ్యా. అయా నైనా అయ్యా, తండ్రి నీ నామకార్థంగా ఉండడానికి వీల్లేదయ్యా. నాయనా నీ కొందనాలు అయ్యా, నీకు స్తోత్రము. ఏ ఒక్కరు తప్పిపోతే పరిపూర్ణంగా విశ్వసించాలయ్యా. నీ కొందనాలు తండ్రి, ఇంటికాడ ఉండే సమయం కాదయ్యా. అయ్యా నీ అయ్యా, నీకు స్తోత్రం. భాగ్యం మాకు ఏకీభవిద్దాం, దయచేయి అందరం నాయనా, కలిసి నీ కొందనాలు ఏకీభవిద్దాం. స్తోత్రం ప్రభా. అయ్యా. యేసయ్యా నీ కొందనాలు స్తోత్రం నాయనా. అవునయ్యా. అయ్యా నా తండ్రి నాయనా పట్టణాల పల్లెలను జ్ఞాపకం చేసుకో తండ్రి. అయ్యా. ఈ దేశాన్ని జ్ఞాపకం తండ్రి, చేసుకో నీకు నాయనా, నీ స్తోత్రం. కొందనాలు స్తోత్రం ప్రభా. అయా నైనా నీ కొందనాలు తండ్రి. నాయకుల మంత్రులను జ్ఞాపకం చేసుకో అవునయ్యా. తండ్రి. మోడితో మాట్లాడు నాయనా, మాట్లాడండి అయ్యా. దేవుడికి రావద్దు నా తండ్రి. అందరూ సమానంగా జీవించే కృప దయచేయి నాయనా, నీ అవునయ్యా. కొందనాలు స్తోత్రం ప్రభా. వారు తెలుసుకున్న జ్ఞానం ఆ బిడ్డలకు దయచేయి. ఆయా నాయకులకు మంత్రులకు దయచేయి నాయనా, నీ కొందనాలు స్తోత్రం ప్రభా. పరిశుద్ధుడా నీ కొందనాలు, పవిత్రుడా నీ కొందనాలు, మహాగణుడా నీ కొందనాలు తండ్రి. స్తోత్రమయ్యా. సర్వశక్తిమంతుడా నీ కొందనాలు, సజీవుడా నీ కొందనాలు ప్రభా. అయ్యా. అయ్యా నువ్వు సజీవుడని ఒక్కసారి తెలుసుకున్న జ్ఞాపకం జ్ఞానం వారికి చేసుకోండి అయ్యా. దయచేయి నాయనా, నీ కొందనాలు స్తోత్రం ప్రభా. సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని అయినా నీ కొందనాలు స్తోత్రం ప్రభా. ఈ లోకం కాదు నాయనా, నీ రాజ్యం కావాలయ్యా. అయ్యా నీ కొందనాలు, ప్రేమ సల్లారిపోయిందయ్యా. ఇది సంఘముల ఐక్యతమేనైనా, నీ అయ్యో, నీ కొందనాలు స్తోత్రం కొందనాలయ్యా. ప్రభా. నాయన మారు మనసు అయ్యా, బిడ్డలకు మారు మనసు నాయనా, నీ కొందనాలు స్తోత్రం ప్రభా. అందరూ అనుకూలంగా జీవించే కృప దయచేయి నాయనా, నీ కొందనాలు తండ్రి. నిన్ను విడిచిపెట్టినవేమో నాయన, మమ్మల్ని విడిచిపెట్టని దేవుడు నాయనా, మమ్మల్ని అవునయ్యా. పట్టుకో తండ్రి. అయ్యా నీ చేతులకు మమ్మల్ని మా బండపాలెం ప్రాంతంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, అందరు రావాలేసయ్యా. నాయన మారు మనసు లేని అందరినీ బిడ్డలకు మారు మనసు రక్షించండి అయ్యా. దయచేయి. అయ్యా, ఇంకా అందరినీ ఎవరైతే కాపాడండి అయ్యా. రక్షించబడలేదో తండ్రి, వారు స్త్రీలు కావచ్చు. రక్షించబడుతుంటే సహాయం చేతండి, వారితో అయ్యా. మాట్లాడు, వారిని దర్శించయ్యా. అయ్యా. వందనాలు మా స్తోత్రం మాట ఎవరు వినరేసయ్యా. అవును నీ ఇదిగో మాట మీరు వినండి. మాట్లాడండి, మీరు నీ దర్శించండి అయ్యా. అయ్యా నీ తలంపు లేరు, మా తలంపు అవునయ్యా. లేరు తండ్రి. నీ కొందనాలు ప్రభా, నువ్వు మాట్లాడుతూ నాయన జరుగును నా తండ్రి. అవునయ్యా. మా మాటలు ఇప్పుడు నీ మాటలే సజీవని నాయనా, నీ కొందనాలు స్తోత్రం. స్తోత్రం ప్రభా. నాయనా ఒక్కసారి వారితో మాట్లాడా నాయనా, నీ కొందనాలు ప్రభా. నీ సన్నిధికి పతాక బిడ్డను నడిపించు తండ్రి, నీ కొందనాలు ప్రభా. నాయనా ఇంకెవరైతే మారు మనసు లేదో వారి అయ్యా. మారు మనసు దయచేయి నాయనా, నీ అవునయ్యా. కొందనాలు తండ్రి. ఎవరైతే రక్షణ లేదో వారికి రక్షణ దయచేయి నాయనా, నీ తండ్రి, నీకు కొందనాలు స్తోత్రం స్తోత్రం ప్రభా. ప్రభా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో తండ్రి, నీ కొందనాలు. మా కన్నీరు యేసయ్యా, తుడిచే నీకు దేవుడు స్తోత్రం. తండ్రి, నీ ఒక్కసారి కొందనాలు జ్ఞాపకం స్తోత్రం చేసుకోండి ప్రభా. అయ్యా. యేసయ్యా నీ కొందనాలు స్తోత్రం తండ్రి, నా దేవా నా అయ్యా, దేవా. మా మా మాట చేయి ఎవరు వదలకు వినరేసయ్యా. తండ్రి, నీ సన్నిధిలో మమ్మల్ని మీరు తోసివేయకయ్యా, నీ మాట్లాడండి కొందనాలు. ప్రభా. మాతో మీరు మాట్లాడు దర్శించండి నాయనా. అయ్యా. నువ్వు మాట్లాడితే మాకు నాయనా బలము శక్తి నాయనా, మా బలము కాదు, మా శక్తి కాదు తండ్రి, నీ బలము అయ్యా, నీ నీకు శక్తి స్తోత్రం. కావాల ప్రభు. అయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని నైనా ఈ సంఘాల తండ్రి, నీకు మందిరాలను వందనాలు. సేవకులను జ్ఞాపకం చేసుకో. ఇంకెక్కడైతే నీ సువార్త లేదో ప్రకటించడానికి నీ సువార్త నాయన నీ బిడ్డల పంపించు తండ్రి, నీ కొందనాలు ప్రభు. అయినా అనారోగ్యంతో నేను బిడ్డలు జ్ఞాపకం మార్గాలను చేసుకో. సరళం ఎందరైతే చేయండి ఆహారం లేక రోడ్డు పడ్డమున్నారో ఆ బిడ్డలకు మార్గాలను నాయన సరళం వస్త్రములు చేయండి కలగజేయి తండ్రి, ఆహారం కలగజేయి తండ్రి, నీ మార్గాలను కొందనాలు సరళం స్తోత్రం ప్రభు. చేయండి అయ్యా. అయ్యా మేము మాత్రం నాయన అయ్యా నువ్వు ఇచ్చిన ఆహారం అందరం ఏకీభవిద్దామా? అందరం మనసు అందరం గోజాడుదాం, అందరం కూడా ప్రార్థనలో ఉందాం. నాయన నీ కొందనాలు స్తోత్రం అయ్యా. ప్రభు. నీ రాకడ కొరకు నీ పాదాలను పట్టుకుంటున్నాం యేసయ్యా. ప్రార్థించే మనసు దయచేయి. పాదాలను పట్టుకుంటున్నామయ్యా. ధనం భయములు తీసివే తండ్రి, నీ కొరకు తండ్రి. నేను జీవించాలి. ఈ లోకం కాదు నాయన, నువ్వు కావాలయ్యా, నువ్వు కావాలయ్యా. నీ అయ్యా. కొందనాలు తండ్రి, నీ రాజ్యం కావాలి, నీ తండ్రి. జీవితం కావాలి నాయన, నీ కొందనాలు స్తోత్రం ప్రభా. యేసయ్యా వందనాలు నాయన. అయ్యా మేము సరిపోయినామేమో, అయ్యా మా ప్రేమ సల్లారిందేమో, మమ్మల్ని సరిచేయి తండ్రి. అయ్యా మళ్ళా నిర్లక్ష్యం అంటే నాయన మమ్మల్ని క్షమించయ్యా. నీ పాదాలు బట్టి బతుమలు అడుక్కుంటున్నా ప్రభా. కన్నీరు పెట్టి పతక్క బిడ్డకు కన్నీరు పెట్టి ప్రార్థన చేసే మనసు దయచేయి
తీసివేయి, కఠినమంట తీసివేయి తండ్రి. అయా నాయన నా తండ్రి నాయన బండ హృదయం తీసివేసి మాంసం గుండె పెట్టు తండ్రి. నీకు వందనాలు స్తోత్రం ప్రభా. ఆయన కనికరం కదలాలన ప్రభా. అయా నాయన నీ ప్రార్థన రవలాలనైనా అగ్నితో రవలాలన ప్రభా. నీకు అందరూ ఆత్మతో నిండుకోవాలి యేసయ్యా. ప్రార్థించే మనసు అగ్నితో నింపుకోవాలి అయ్యా. అయ్యా నీకు వందనాలు అయ్యా, నీకు ప్రభా. స్తోత్రం. నాయన దేశాలు యుద్ధములు జరుగుతున్నాయి తండ్రి, నీకు తండ్రి. వందనాలు. నా రాకడ కొరకు యుద్ధములు జరుగుతున్నాయి. ఆత్మపూర్ణులై అవును ప్రభా, తండ్రి. నీ యుద్ధములు జరుగుతూనే ఉన్నాయి నాయన. అయ్యా దేశాన్ని నా జ్ఞాపకం తండ్రి, చేసుకోండి నీకు ప్రభా. వందనాలు. ఆ యుద్ధాలు దేశాన్ని జరుగుతా జ్ఞాపకం ఉన్నాయి చేసుకో తండ్రి. అయ్యా. ఇశ్రాయేలు దేశాన్ని జ్ఞాపకం చేసుకో తండ్రి, నీకు స్తోత్రం. యెరూషలేము పట్టణాన్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. అయ్యా. నాయన ఆ యుద్ధములు ఆపు చేయి తండ్రి. నీకు వందనాలు ప్రభా. ఈ భారతదేశాన్ని కాపాడు దీవించు. అయ్యా కాపాడండి అయ్యా. ఎన్నుకున్న భారతదేశం దర్శించండి అయ్యా. అయ్యా నాయన మనసులు మార్చు, హృదయాలు మార్చు. అయ్యా నాయన నా తండ్రి మూర్ఖతనం తీసివేయి తండ్రి. అందరం కూడా ప్రార్థనలో ఉందాం దయచేసి. నీ కృప, నీ సన్నిధి అయా మెలకుతో ఉండి ప్రార్థించే మనసు దయచేయి. అవునయ్యా. అయా కుటుంబాలతో అయా పేరు పేరున వారిని జ్ఞాపకం చేసుకో తండ్రి. అవునయ్యా. వారి కుటుంబాలు నడిపించు నాయన. అయా నా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి. నా కుమారులకు మారు మనసు జ్ఞానం దయచేయి నాయన. అయా నా తండ్రి నా కోడల్ని కూడా జ్ఞాపకం చేసుకో. పుష్పన ప్రభు యేసయ్యా. అయా నార్మల్ డెలివరీ సాయం చేస్తుంది. నువ్వు ఇచ్చిన అద్భుతం కార్యములు మర్చిపోము తండ్రి. నీకు వందనాలు స్తోత్రం ప్రభు. ఇప్పుడు కూడా నువ్వు ఇస్తామని నమ్ముతున్న ప్రభు. నీ మీద ఆధారపడి మేము నడుస్తున్నావు తండ్రి. నీకు వందనాలు స్తోత్రం ప్రభు. స్తోత్రం. నాయనా, నీ చిత్తమేముందో ఆ బిడ్డ పచ్చాన బయలుపరచయ్యా. నీ కృప, నీ సన్నిధి కాపుదల తోడించమని నిన్ను స్తుతించి గణపరిచి ఆరాధించే కృప మాకు ఇచ్చినందుకు తండ్రి దినదినము కాపాడి దీవించమని యేసు నామములో అడుగుతున్నాను పరలోకమ్మ తండ్రి. ఆమేన్. దయచేసి అందరం కూడా ఒకసారి లేచి నిలబడదాము. ఒకసారి లేచి నిలబడదాం. అందరం కలిసి లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడి రౌండ్గా ఒకరి చేతులు ఒకటి పట్టుకొని అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఒకరి చేతులు ఒకరు దయచేసి పట్టుకొని రౌండ్గా తండ్రి నీకు వందనాలు. అందరం ఈ ప్రార్థన ద్వారా మన సంఘానికి క్షేమము కలగాలి. ఈ ప్రార్థన ద్వారా మన కుటుంబంలో శాంతి కలగాలి. ఈ ప్రార్థన ద్వారా ఇదిగో మనకు అందరి కుటుంబాలలో నెమ్మది కలగాలి. ఈ ప్రార్థన ద్వారా బండపాలెం ప్రాంతానికి గొప్ప రక్షణ రావాలి. ఈ ప్రార్థన ద్వారా అనేకులు రక్షించబడాలి. ఆదివారం రావాలి, స్త్రీల కూడికకు రావాలి, ఉపవాస ప్రార్థనలకు రావాలి. దయచేసి అందరం కలిసి ప్రార్థనలు చేద్దాం. అందరం కలిసి ప్రార్థనలు చేద్దాం. అందరం కలిసి ప్రార్థన చేద్దామా? అందరం ప్రార్థన చేద్దాం. భారంగా ప్రార్థన చేద్దాం. నోర్లు తెరుద్దాం. ఇప్పుడు ఇంకా అందరం చేద్దాం. ఒక్కరమే కాదు, అందరం చేద్దాం. స్తోత్రం స్తోత్రం. అందరం నోర్లు తెరుద్దామా? నోరు తెరిచి యేసయ్యానికి స్తోత్రమయ్యా. ఇదిగో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అందరం నోర్లు తెరుద్దాం. అందరం చేద్దాం. అయ్యా ఇదిగో నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇదిగో నా భర్త మారాలి. ఇదిగో అయ్యా ఇదిగో నా బిడ్డ మారాలి. అయ్యా ఇదిగో నా భర్త మారాలి నాయన. ఇదిగో నా భర్త మారాలి ప్రభా. నా బంధువులు మారాలయ్యా అని అందరం కూడా ప్రార్థన చేద్దామా? అవునయ్యా అవునయ్యా. ఇదిగో మార్చండి నాయన. మీ పాదాలను పట్టుకుంటున్నామయ్యా. ఇదిగో మీ పాదాల దగ్గర గోజాడుతూ ఉన్నామయ్యా. ఇదిగో మారాలయ్యా. ఇదిగో మా వల్ల అయ్యా మా మాట ఎవరు వినరయ్యా. మేము చెప్తే ఎవరు వినరయ్యా. అయ్యా మీరు దర్శించండి ప్రభువా. ఇదిగో మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. ఇదిగో మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. ఇదిగో మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. అయ్యా నీకు స్తోత్రమయ్యా. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాము ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభా. అయ్యా నీకు వందనాలు. ఒకసారి ఆయన పాదాలను పట్టుకుందామా? ఇది బలమైన ప్రార్థన. ఈ ప్రార్థన ద్వారా నీ కుటుంబంలో గొప్ప విడుదల కలగబోతా ఉంది. సహోదరి ఒక్కసారి ప్రార్థన చేయి. హృదయంలో నుండి ప్రార్థన చేద్దాం. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. అయ్యా ఇది ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా ఇక్కడ నూతన ఆత్మలు రక్షించబడాలి. అయ్యా ఇదిగోనైనా అయ్యా ఇదిగో అందరం చేద్దాం. నోరు తెరుద్దాం. అందరం పోజాడతాం. అందరి ఆయన పాదాలను పట్టుకుందామా? అందరం నోరు తెరుద్దాం. అయ్యా నీకు స్తోత్రం అయ్యా. అయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సంఘం యొక్క సరిహద్దులు విశాలపరచబడేది గాక. నూతన ఆత్మలు వచ్చును గాక. నూతన కుటుంబాలు
నెమ్మది కలుగును గాక, సమాధానం కలుగును గాక. యేసు నామములో అయ్యా మా సంఘంలో ఎవరెవరైతే ఇదిగో పనులకు వెళ్తా ఉన్నారు ప్రభా, వారి యొక్క పనులను దీవించండి నాయన, ఇదిగో ఆశీర్వదించండి నాయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాము అయ్యా. మా యొక్క హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. యేసు నామములో ఎన్ని కుటుంబాలు అయ్యా బండపాలన నుండి ఉన్నాయో, యేసు నామములో అన్ని కుటుంబాలు ఆశీర్వదించబడివి గాక, దీవించబడివి గాక. తండ్రి నీకు వందనాలయ్యా. అందరం ప్రార్థన చేద్దాం అయ్యా. నూతన ఆత్మను నడిపించండి నాయన. ఆయన పాదాలను పట్టుకుందాం, ఇదే మాట చేద్దాం అయ్యా. ఇదిగో మీ పాదాలను పట్టుకుంటున్నాం అయ్యా. ఇదిగో మీరు నడిపించండి. ఇదిగో మా యొక్క బంధువులను మార్చండి, మా కుటుంబీకులను మార్చండి, నా కొడుకుని మార్చండి, నా బిడ్డని మార్చండి అయ్యా. ఇదిగో పాదాలు పట్టుకుంటున్నామయ్యా. అయ్యా పాదాలను పట్టుకుంటున్నామయ్యా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. చెప్తాం ఒక్కసారి అందరం కలిసి కోలాడదాం అందరం అయ్యా. రక్షించబడాలయ్యా, రక్షించబడాలయ్యా. నూతన ఆత్మలను మాకు కావాలయ్యా, నూతన కుటుంబాలు కావాలయ్యా. అయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా నడిపించండి, ద్వారాలను తెరవండి, ద్వారాలను తెరవండి అయ్యా. సువార్తకు ద్వారాలు తెరవండి, సువార్తకు ద్వారాలు తెరవండి ప్రభా. ఇదిగో మా యొక్క అయ్యా సువార్త చేసే వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా, శ్రావకులని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా మా యొక్క రాజకీయ నాయకులని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మంచి పరిపాలన జరగాలయ్యా, మంచి పరిపాలన జరగాలయ్యా. అన్యాయం జరగదయ్యా, అక్రమాలు జరగదయ్యా అయ్యా. ఇదిగో చిన్నపిల్లలపైన అత్యాచారాలు జరగదయ్యా. యేసయ్య మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా మీరు బలపరచండి నాయన, ఇదిగో బలపరచండి నాయన. తండ్రి నీకు స్తోత్రం. అందరము ప్రార్థన చేద్దామా? ఈ అన్నిటిని బట్టి ప్రార్థన చేద్దాం అయ్యా. ఇదిగో ఇక్కడ అడుగు పెట్టిన వారిని అయ్యా రక్షించండి ప్రభా. ఈ బోర్డు ఈ యొక్క సిలువ చూడగానే అయ్యా అనేకులకు రక్షణ కలగాలయ్యా, అనేకులకు మారు మనసు కలగాలయ్యా అని ప్రార్థన చేద్దామా? ఇదిగో వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నెమ్మది కలగాలి నాయనా, అనేకులకు శాంతి కలగాలి నాయనా, సమాధానం కావాలి ప్రభా. ఏ ఒక్కరు కూడా మిస్ కావద్దయ్యా, ఏ ఒక్కరు నేను ఆదివారం మిస్ కావద్దు అయ్యా. పనులను పక్కకు పెట్టి నీ సన్నిధానానికి రావాలయ్యా. పనులను పక్కకు పెట్టి నీ సన్నిధానానికి ఆ రోజు అయ్యా కోరహ కుమారులు ఏ విధంగా అయితే అయ్యా మేము ఎప్పటికి వెళ్తాము, మేము మందిరం ఎప్పుడు చూస్తాము అన్నట్లుగా ఆ ఆశ దుప్పి నీటి వాగులో కరకు ఆశపడినట్టు దేవా నా ప్రాణం ఆశపడుతుంది అన్నట్లుగా నా సంఘము ఆ విధంగా ఆత్మీయ జీవితంలో ఎదుగును గాక. ప్రతి ఒక్కరిని దర్శించండి. ఇదిగో త్రాగుబోతులని మార్చండి నాయన. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభా. అయ్యా త్రాగి ప్రభువా ఇదిగో నా ఆరోగ్యానికి పాలైపోతా ఉన్నారయ్యా. అయ్యా మా మాట వినట్లేదయ్యా, మేము చెప్తే వినట్లేదు ప్రభా. ఇదిగో అనారోగ్య స్థితిలో వెళ్ళిపోతా ఉన్నారయ్యా. వారికి అర్థమవుతలేదు ప్రభా. అనారోగ్యంలో బాధపడతా ఉన్నారు ప్రభా. అయ్యా హాస్పిటల్ పాలవుతా ఉన్నారయ్యా. వారితో మాట్లాడండి అయ్యా, వారితో మాట్లాడండి ప్రభా. మందుకు దూరం ఉండాలయ్యా, సిగరెట్లకు దూరం ఉండాలయ్యా, గొడవలకు దూరం ఉండాలయ్యా. అందరూ ప్రభా తను తాను తగ్గించుకోవాలి ప్రభా, తను తాను తగ్గించుకోవాలి ప్రభా. నీకు స్తోత్రాలు. మా సంఘ పెద్దలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మా సంఘ పెద్దలందరూ కూడా సహకరించాలి ప్రభా. మా సంఘ పెద్దలని సహకరించాలి ప్రభా. సంఘ సభ్యులందరూ కూడా సహకరించాలి ప్రభా. దినదినము బలమైన ప్రార్థనలు జరుగును గాక, బలమైన ప్రార్థనలు జరుగును గాక, యాచనలు జరుగును గాక, విజ్ఞాపనలు జరుగును గాక. యేసు నామములో ఇదిగో గోజాడే స్త్రీలు లేవనెత్తబడును గాక. ఇదిగో కన్నీటి ప్రార్థన చేసేవారు లేవనెత్తబడును గాక. వందనాలు. ఒక్కసారి మా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. యేసయ్యా అందరూ పట్టుకుందామా? అందరిని కాలు పట్టుకుందామా? దేవుని యొక్క కాలు పట్టుకుందామా? యేసయ్య కాలు పట్టుకుందామా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా భర్త మారాలని ఒక్కసారి నువ్వు హృదయంలో నుండి ప్రార్థన చేస్తావా? అయ్యా మార్చండి అయినా, మార్చండి ప్రభా. నా కొడుకుని మార్చండి అయ్యా, నా కూతురిని మార్చండి అయ్యా. అయ్యా మార్చండి నాయనా. ఇదిగో మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా, ఇదిగో మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అబిగయలు దావీదు దగ్గరికి వెళ్ళి పోరాడినప్పుడు తన యొక్క దావీదు యొక్క హృదయము కలిగి
ఉపవాస ప్రార్థనలు జరగాలయ్యా. ఉపవాస ప్రార్థనలు నా సంఘం అందరూ కలిసి ఉండాలయ్యా. తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. మీరు లేవనెత్తండి, అందరూ ప్రార్థన చేద్దాం, అందరూ ప్రార్థన చేద్దాం అయ్యా. ఇదిగో గోసాడుతున్నామయ్యా, ఇదిగో గోసాడుతున్నామయ్యా. నీ కాలు పట్టుకుంటా ఉన్నామేసయ్యా. ఆయన అడుగుదామా కొద్ది నిమిషాలైనా అయ్యా నీకు స్తోత్రమయ్యా. అయ్యా నా భర్తని మార్చండి, నా భార్యని మార్చండి అయ్యా, నా కూతురిని మార్చండి అని అంటామా? అయ్యా నీకు స్తోత్రాలు. నా బంధువులు, నా రక్త సంబంధికులు అయ్యా, మా దేశాన్ని, మా బాధపాల ప్రాంతాన్ని అయ్యా, నా క్రికెట్ ప్రాంతాన్ని అయ్యా, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా నీకు స్తోత్రాలయ్యా. ఇంకా బలమైన ప్రార్థనలు జరగాలయ్యా, బలమైన ప్రార్థనలు జరగాలయ్యా, బలమైన ప్రార్థనలు జరగాలయ్యా. అందరు ఆత్మీయంగా ఎదగాలయ్యా, ఆత్మీయ జీవితంలో ఎదగాలయ్యా. యేసు నామములో అయ్యా ఆత్మీయ జీవితంలో పడిపోయిన బలిపీఠాలు కట్టబడునుగాక. అయ్యా పడిపోయినటువంటి బలిపీఠాలు కట్టబడునుగాక. యేసు నామములో ప్రతినిత్యం ఇక్కడ ప్రార్థనలు జరుగునుగాక. ఇదిగో ఈ మందిరంలో ప్రార్థనలు జరుగునుగాక. ఎవరో ఒకరు ప్రార్థనలు చేయుదురుగాక. ప్రార్థించే స్త్రీలు లేవనెత్తబడునుగాక, ప్రార్థించే పురుషులు లేవనెత్తబడునుగాక. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా, జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎవరు కూడా నామకాలంగా ఉండడానికి వీల్లేదయ్యా. ఎవరు కూడా అయ్యా నామకాలంగా ఉండడానికి వీల్లేదు. పరిపూర్ణంగా నీ సన్నిధానికి రావాలి అయ్యా. ఇది మీ యొక్క భయముతో ఉండాలయ్యా, ఇదిగో భక్తితో ఉండాలయ్యా అయ్యా. అనేకుని గౌరవిస్తూ మేము బ్రతకాలయ్యా అయ్యా. మంచి ప్రవర్తన కలిగి జీవించాలయ్యా. మేము ఇతరులకు మాదిరికరంగా ఉండాలయ్యా, మేము దీవెనకరంగా ఉండాలయ్యా. తండ్రి మాలో ఏదైతే చచ్చిపోవాల్సింది చచ్చిపోవాలయ్యా. కోపాన్ని తీసివేయాలయ్యా, అహము తీసివేయాలయ్యా, గర్వాన్ని తీసివేయాలయ్యా. మాలో ఇంకా ఏదైతే అయ్యా క్షమించలేని హృదయం ఉంటే అది తీసివేయాలయ్యా. అయ్యా తీసివేయాలని అందరూ కూడా చెప్తామా? మనలో ఏదైతే దేవునికి అయిష్టంగా ఉన్నాయో అయ్యా అయ్యా కూడా తీసివేయండి అయ్యా. పగలు తీసివేయండి అయ్యా, ప్రతికారాలు తీసివేయండి నాయనా. అయ్యా నీకు స్తోత్రాలు. ఒకరికి అయ్యా నీకు చెప్పడము అది మానుకోవాలి నాయనా. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభా. మేము మీ రూపంలోకి మమ్మల్ని మార్చండి నాయనా, మీ రూపంలోకి మమ్మల్ని మార్చండి నాయనా. యేసు నామములో బలమైన ప్రార్థన యోధులు లేవనెత్తబడునుగాక, బలమైన స్త్రీలు లేవనెత్తబడునుగాక, ఇంకో కన్నీటి ప్రార్థన చేసేవారు లేవనెత్తబడునుగాక. తండ్రి నీకు వందనాలయ్యా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నా సంఘం యొక్క సరిహద్దులు విశాలపరచబడునుగాక. మీరు ఏం చేస్తారో మాకు తెలియదయ్యా, మీరు ఎవరితో మాట్లాడతారో మాకు తెలియదయ్యా. మేము మీ పాదాల చెంత ఉన్నామయ్యా, మీ పాదాలని పట్టుకుంటా ఉన్నామయ్యా. ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా మా ప్రార్థనలు విని సమాధానం దయచేయండి అయ్యా. ఇదిగో మా సమాధానం దయచేయండి ప్రభా. మేము అయిష్టంగా జీవించినట్లయితే మమ్మల్ని క్షమించండి అయ్యా, మేము క్షమించండి అయ్యా. ఇదిగో మేము ఒప్పుకుంటా ఉన్నాము, కానీ మా ప్రార్థన మాత్రం మాకు ప్రతిఫలం దయచేయండి అయ్యా, ప్రతిఫలం దయచేయండి. మేము ఈ ఆదివారమే అయ్యా మేము ఈ యొక్క మంచి సమాధానాలు మేము చూద్దుముగాక. నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభా. పరిశుద్ధుడానికి వందనాలు. నా సంఘంలో అయ్యా ఇదిగో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని, స్త్రీలని, పురుషులని, యవ్వనస్తులని, పిల్లలని, వృద్ధులని అందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అందరూ కూడా దీవించబడాలయ్యా, అందరూ కూడా ఆశీర్వదించబడాలయ్యా, అందరూ నీ సన్నిధానానికి రావాలయ్యా, అందరూ ప్రార్థనలకు రావాలయ్యా. యేసు నామములో ఇదిగో నీకు స్తోత్రము. ఇదిగో బలమైన ప్రార్థనలు జరగాలి, బలమైన మహిమ ఈ మందిరంలో ఉండునుగాక. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభా. పరిశుద్ధాత్ముడా గొప్ప కార్యాలు జరిగించి తద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాము. ఇప్పటి వరకు చేసినటువంటి ప్రతి ప్రార్థనలు అయ్యా ప్రార్థనకు సమాధానాన్ని త్వరలో దయచేస్తున్నటువంటి విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభా. ఇదిగో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్.